నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉన్నాడని నమ్మకంతోనే పూజలు చేస్తున్నాం, స్తోత్రాలు చెప్తున్నాం, దేవాలయానికి వెళుతున్నాం. హఠాత్తుగా ఒకరు, మీరు భగవంతుడు ఉన్నాడని నిరూపించగలరా? భగవంతుడు ఉన్నాడని ఊహిస్తున్నారా? లేక భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఈ మూడింట్లో ఏది నిజం అని అడిగారు. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మీరు చూసారా? చూడలేదు. అంటే భగవంతుడు ఉన్నాడని ఊహించాలి. భగవంతుడు ఉన్నాడు అని ఊహిస్తున్నారా? కాబట్టి అనుమానంతో భగవంతుని ఉనికిని అంగీకరిస్తున్నారా? లేక గుడ్డిగా నమ్ముతున్నారా? అంటే వేదం నేర్చుకున్న వైదికులు కూడా భగవంతుడిని అనుమానించి ఒప్పుకోరు, కంటితోనూ చూడలేరు. మరి ఎట్లా ఒప్పుకుంటున్నారు అంటే వేద ప్రమాణంతో అంగీకరిస్తారు. ప్రత్యక్షంగా చూడలేరు, అనుమానంతో అంగీకరించరు, వేద ప్రమాణం ఆధారంగా అంగీకరిస్తారు. లోకంలో ఏదైనా ఒకటి నమ్మాలి అంటే ప్రత్యక్షంగా చూడాలి, లేదా ఊహించి అనుమానంతో తెలుసుకోవాలి. మూడవది ప్రమాణమైన శృతి ఆధారంగా తెలుసుకోవాలి. వెంటనే మూడవదైన శృతిని ఎందుకు ఆధారం చేసుకోవాలి? ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి లేదనుకోవచ్చు కదా, అనుమానించి తెలుసుకోలేం కాబట్టి అది కూడా లేదనుకోవచ్చు కదా, మరి శృతిని ఎందుకు ఆధారంగా చేసుకోవాలి అని అడగొచ్చు. మనం చాలా విషయాలు కంటితో చూడలేం, ఊహించి తెలుసుకోలేం, కానీ ఒప్పుకుంటున్నాం, అది వాస్తవం. ఒక బిడ్డ తన తల్లిని, తండ్రిని, తన బంధువులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. కానీ ఆ బిడ్డకు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. 10 నెలలు మూసి కన్న తల్లి బిడ్డకు పాలిస్తుంది. ఆ బిడ్డకు ఇవేవి తెలియవు. ఏదో బంధం ఉందని తెలుస్తుంది, కానీ ఆ బంధం ఎవరితో ఉందో, ఎలాంటి బంధము ఆ బిడ్డకు, పుట్టిన బిడ్డకు బాల్యంలో అర్థం కాదు. ఊహించి తెలుసుకుందామంటే అది ఆ వయసులో సాధ్యం కాదు. మరి ఎలా తెలుసుకుంటుంది? తల్లి చెప్పడం వల్ల తెలుసుకుంటుంది. తల్లి చెబితే ఎందుకు నమ్మాలి అంటే అది ఒక్కటే వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఆధారం, ప్రమాణం. ఆమె తల్లి అనేది కూడా ఆ బిడ్డకు తెలియదు. తల్లిని చూసి తెలుసుకునే శక్తి లేనిది. ప్రత్యక్షంగా తెలుసుకునే శక్తి ఉంటే మట్టిని నోట్లో పెట్టుకోదు, ఇతర వస్తువులన్నింటినీ నోట్లో పెట్టుకోదు, అనుమానించి కూడా తెలుసుకోలేదు. అలానే తన మలమూత్రాలు ముట్టుకోకూడదు అనే విషయం కూడా తెలియదు. తల్లి ఎవరో కూడా తెలియదు. ఆ తల్లితో ఏదో ఒక బంధం ఉందని మాత్రం అర్థమవుతుంది. ఆ విషయాన్ని అమ్మ మాట దృఢపరుస్తుంది. ఏదో ఉంది అంతవరకే తెలుసు, లోపల ఒక తపన ఉంది. తనకు తండ్రి ఎవరో తెలియదు. అలాంటి బిడ్డ తండ్రి, తాత, మామ అని అందరిని ఎలా తెలుసుకుంటుంది? తల్లి ఇదిగో ఈయన మీ తండ్రి, ఆయన మీ తాత అని చూపించడం వల్ల ఆ నమ్మకం ఏర్పడుతుంది. తండ్రిని ప్రత్యక్షంగా పట్టుకొని చూడడం వల్ల, లేక ఈయనే తండ్రేమో అని అనుమానం వల్ల ఆ బిడ్డ తెలుసుకోదు. నమ్మకం వల్ల తండ్రిని, తాతని, మామని అందరినీ తెలుసుకుంటుంది. తల్లి చెప్పడం వల్ల తెలుస్తుంది. తల్లి భాష అని తెలిసి దాన్ని ఆమె మాట్లాడుతుంటే అర్థం చేసుకొని అప్పుడు అమ్మ చెప్పింది తెలుసుకోవడం వేరు. కానీ పుట్టిన బిడ్డకి ఇవేవీ తెలియదు. తల్లి భాష ఏమిటో తెలియకపోయినా, తల్లి భాష తనకు రాకపోయినా, తను మాట్లాడలేకపోయినా తల్లి చెప్పిన విషయాలను గ్రహిస్తుంది. ఏమీ తెలియనప్పుడు తల్లి మాట అనేది ఒక గ్రహింపు శక్తిగా ఉంటుంది. ఇది కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనసు లోపల తండ్రిని, తన వాళ్ళను చూసినప్పుడు ఒక అనుభూతి ఏర్పడుతుంది, కానీ దాన్ని దృఢపరిచేది తల్లి మాట మాత్రమే. అలాగే భగవంతుడు ఉన్నాడు, ఆయన సృష్టిస్తున్నాడు, ఆయన నీకు తండ్రి అని వేదాలు దృఢపరుస్తున్నాయి. వేదాలను ఎందుకు అంగీకరించాలి? వేదాలను ఎందుకు అంగీకరించాలి అంటే తల్లి మాటలు ఎందుకు అంగీకరించాలో వేదాలను కూడా అందుకే అంగీకరించాలి. తల్లిని తెలుసుకోవడానికి ప్రత్యక్షమో అనుమానమో ఉపకరించలేదు, వాటికంటే తల్లి మాట ఉపకరించింది. అలాగే మనం ప్రత్యక్షం కంటే, అనుమానం కంటే వేదవాక్యాన్ని విశ్వసించాలి. లోకాన్ని మనం సృష్టించలేదు, కంట్రోల్ చేయడం లేదు. మనం చూస్తున్న ఎవరూ సృష్టించలేదు.
ఎవరు కంట్రోల్ చేయడం లేదు. కాబట్టి వీటన్నిటినీ సృష్టించిన వాడు, కంట్రోల్ చేసేవాడు ఒకడున్నాడు. వాడు భగవంతుడు. ఆయనే సృష్టిస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు అని అనుభూతి మనకు కలుగుతోంది. ఆ అనుభూతిని వేదం దృఢపరుస్తుంది. ఇంకా ఈ విషయాలు వివరంగా మనం తెలుసుకోవాలంటే వేద అధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి విషయాలు తెలుసుకోవాలి. వేదాలు చెప్పిన విషయాలను విశ్వసించాలి. అప్పుడు పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.